శుభోదయం. ఏంటక్క చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో పెట్టావంటే ఏదో ఒక చిన్న విషయం మీతో చెప్పాలనిపించింది, అందుకోసమని వీడియో. ఇక మీద నుంచి డైలీ వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే మనం ఒక న్యూ హోమ్ తీసుకుంటాం జరిగింది. దానివల్ల ఆ పనులు, ఆ హడావిడి, ఆటల్లో పడిపోయి అసలు ఇంకేమి చేయలేకపోతున్నాను అనమాట. ఇంకా డెఫినెట్గా ప్రతిసారి ఇంకా కంటిన్యూగా డైలీ ఒక వీడియో అయితే పోస్ట్ చేస్తాను. ఇవాళ మా పాపకి తోటకూర పప్పు వండాను, అది కూడా మట్టి పాత్రలో వండాను. మట్టి పాత్రలో వండుకుని తింటే ఎంత ఆరోగ్యమో మనందరికీ తెలుసు కదా. అందులోనూ ఆకుకూర పప్పు ఇంకా ఆరోగ్యానికి మంచిది. ఇవన్నీ చూపించేస్తున్నా అంటే భలే ఉంది కదా. నాకైతే కలర్ఫుల్గా భలే అనిపిస్తూ ఉంది. పప్పు స్మెల్ చూస్తున్నా సరే ఎంత బాగుందో. ఇప్పుడు అన్నం పెట్టుకు తినేయాలనిపిస్తుంది. కాకపోతే నేను డైట్లో ఉన్నాను కాబట్టి ఇంకా డైట్ కొనసాగుతూనే ఉంది. నా టార్గెట్ ఏంటంటే నేను అనుకున్న టార్గెట్కి ఎప్పుడైతే రీచ్ అవుతానో అప్పుడు నేను కనిపిస్తూ వీడియో చేస్తాను. అప్పుడు ఫస్ట్లో కనిపించి చేసిన వీడియోకి తర్వాత కనిపించి చేసిన వీడియోకి మీకు తేడా తెలుస్తుంది అనేసి అనమాట. ఇది పప్పు వండానమాట. మనకి మట్టి పాత్రలో వండుకుని తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. మనం పిల్లల కోసం రకరకాల ఫుడ్లు రకరకాలుగా ట్రై చేస్తూ ఉంటాం, కానీ మట్టి పాత్రలో వండి పెట్టండి. మీరు ఏది చేసినా పర్వాలేదు, కానీ మట్టి పాత్రలో వండి పెట్టండి. ఎందుకంటే మనకి తెలియకుండా నాన్ స్టిక్ అలాగే అల్యూమినియం వాటిల్లో వండేసి పిల్లలకి తెలియకుండానే మనం హామ్ చేసేస్తూ ఉన్నాం. అలా కాకుండా మనకి తెలిసిన మేరకి ఇలా మట్టి పాత్రలో వాటిల్లో వండితే వాళ్ళకి ఆరోగ్యం అనేది బాగుంటుంది. ఊరికే పిల్లలకి స్టమక్ అప్సెట్ అవుతూ ఉంటుంది కదా. అలాంటి ప్రాబ్లమ్స్ అంతా కూడా ఫుడ్ వల్ల మనం వండే పాత్రల వల్ల కూడా అనమాట. అందుకోసమని మీకు వీలైతే మట్టి పాత్రలోకి మారిపోయింది. ఇది వాడటం కొంచెం కష్టమైనా సరే వన్స్ ఒకసారి వాడటం మొదలు పెట్టాక మెయింటెనెన్స్ అన్నది చాలా ఈజీ అయిపోతుంది. దీన్ని హ్యాండిల్ చేయడం కూడా చాలా ఈజీ అనమాట. ఈ వీడియో మీకు నచ్చి యూజ్ అయింది అనిపిస్తే కనుక ఒక చిన్న లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాం. బాయ్ బాయ్.